రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతుందని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోచయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తోగుట మండలం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేణుకా రవీందర్, మాజీ సర్పంచ్ అనిత నరసింహులు, నాయకులు రమేష్, యాదయ్య, ఫరీద్, శ్రీను పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లెన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. పండగ సందర్భంలో మహిళలందరూ ముందుకొచ్చి చీరలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వము ఆ రోజు చెప్పినటువంటి అంశాలలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క రూపంలో నెరవేయడం జరుగుతున్నది. ఇందిరమ్మ ఇండ్లను కానీ ఫ్రీ కరెంటు 200 యూనిట్ల కరెంటును కానీ, అదేవిధంగా ఉచిత గ్యాస్ కానీ, ఈరోజు చేపట్టినటువంటి ఇందిరమ్మ చీరలను కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతి ఒక్క పథకాలను సద్వినియోగం చేయడం జరుగుతున్నది. ఈరోజు దుబ్బాక నియోజకవర్గం తోట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతున్నది. విలేజ్లో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ చీరల పంపిణీ, దీనికి అనుగుణంగా ప్రజలందరూ ఎంతో ఆనందంతో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయమని మేము భావిస్తున్నాము. మా చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా చేయడం జరుగుతుంది. ఇంకా మరింత ముందుకు వెళ్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది మరింత ముందుకు వెళ్తుంది. రాబోయే తరంలో ఇంకా ముందుకు వెళ్తాము. ఇంకెన్నో మంచి పనులు చేయడం జరుగుతుంది మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో.